భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అంచెలంచెలుగా ఎదుగుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో విజయం సాధించడం, గోవాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటంతో 64% భూభాగం, 54% జనాభా బీజేపీ పాలన కిందకొచ్చేశాయి. ఇప్పుడు రాజ్యసభలో బీజేపీ మెజారిటీ పెరగనుంది. దీంతో దేశంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించనుంది బీజేపీ. ఇక మోదీ తీసుకునే నిర్ణయాలు శాసనంగా మారబోతున్నాయి. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నమో మంత్రమే వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ లాంటి బలమైన రాష్ట్రంలో, అతిపెద్ద రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడంతో ఇక మోదీకి తిరుగులేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు నోట్ల రద్దుతో జనం బీజేపీని వ్యతిరేకిస్తారని అంతా భావిస్తున్న సమయంలో భారీ మెజార్టీతో యూపీలో విజయం సాధించడంతో 2019లో కూడా కేంద్రంలో అధికారం ఎన్డీఏదేనని కొందరు రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. అందరి అంచనాల్లో తలకిందులు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ ఊహించని విధంగా యూపీలో భారీ మెజార్టీతో విజయం సాధించింది బీజేపీ. మిత్రపక్షాలతో కలిపి ఏకంగా 325 సీట్లలో విజయ్ ఢంకా మోగించింది. ఈ విజయంతో దేశంలో బీజేపీ బలం మరింత పెరిగింది. యూపీ, ఉత్తరాఖండ్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోంది బీజేపీ. ఇటు గోవాలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా అఖండ భారత్లో అధిక శాతం భూభాగం బీజేపీ పాలన కిందకొచ్చింది. ఒక్కో రాష్ట్రంలో విజయం సాధిస్తూ ముందుకెళ్తోన్న బీజేపీ ఇక దక్షిణాదిలోనూ పాగా వేయాలని చూస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్, గోవాలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయబోతోంది బీజేపీ. యూపీ, ఉత్తరాఖండ్లో స్పష్టమైన మెజార్టీ రాగా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది బీజేపీ. దీంతో దేశంలో 64% భూభాగం బీజేపీ పాలన కిందికి రానుంది. దేశంలో 54% జనాభా కలిగిన ప్రాంతాన్ని బీజేపీ రూల్ చేస్తోంది. అయితే ఇదంతా ఒక్క రోజులోనూ, ఒక్క ఏడాదిలోనూ జరిగింది కాదు. ఒకవైపు కాంగ్రెస్ అవినీతి పాలన, మరోవైపు మోదీ లాంటి పరిపాలనా దక్షతన నేత జాతీయ రాజకీయాల వైపు రావడంతో ఒక్కసారిగా బీజేపీ పుంజుకుంది. 2011 నుంచి బీజేపీ బలం పుంజుకోవడం మొదలుపెట్టింది. 2014 ఎన్నికలకు ముందు పార్టీ ప్రచార సారథిగా మోదీని ఎన్నుకున్న క్షణం నుంచి జనం బీజేపీకి జై కొట్టారు. మన దేశంలో ప్రధాన సమస్యలతో పాటు కాంగ్రెస్ పాలనలోని అవినీతిని ఎండగట్టడంలో మోదీ సక్సెస్ అయ్యారు. దీంతో 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఘన విజయం సాధించింది బీజేపీ. ఈ సమయంలో నమో పేరు మారుమోగిపోయింది. ఊహించని విధంగా బీజేపీ భారీ మెజార్టీతో గెలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ ఓటమి చవిచూసింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతన ఎగురవేసింది. తాజాగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు కానుండటంతో దేశంలోని 64% భూభాగం, 54% జనాభా బీజేపీ, దాని మిత్రపక్షాల పాలన కిందకి రానుంది. అటు రాజ్యసభలో కూడా బీజేపీ బలం అనూహ్యంగా పెరగడంతో ఇక పార్లమెంట్లో తిరుగులేని శక్తిగా అవతరించబోతోంది బీజేపీ.